అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద పుల్ల సంచారం ఆందోళన కలిగిస్తుంది. గత రాత్రి పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి నుంచి గోపాల్పూర్ వైపు రోడ్డు దాటి వెళ్తుండగా రైతు అటవీ శాఖ అధికారులకి ఫిర్యాదు చేశారు. దీంతో అటవీ శాఖ అధికారి శివయ్య ఇతర సిబ్బందితో కలిసి వెతికే ప్రయత్నం చేశారు. దానిలో ఆడపులిగా గుర్తించారు. ఇటీవల కాలంలో ఆసిఫాబాద్, కొమరంభీం, అలాగే జయశంకర్, భూపాల్పల్లి, తూర్పు జిల్లాల నుంచి పులుల సంచారం అధికంగా ఉంది. రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పెద్దపుల్లి జాతీయ జంతువు కాబట్టి దానికి ఏమైనా హాని కలిగితే 7 సంవత్సరాల పాటు కఠిన శిక్ష ఉంటుందని హెచ్చరిక జారీ చేశారు. అట్లా అని మీరు స్వీయ రక్షణ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి సూచనలు చేయడం జరిగింది. అలాగే జగిత్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైతం కొండాపూర్ ప్రాంతము, చందుర్తి, కోనరావుపేట మండలాలు ఈ ప్రాంతాల్లో సైతం గేదెల మీద దాడి చేసింది ఓ పులి అని చెప్పి అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గత 2 మాసాల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే అప్రమత్తమైనటువంటి అటవీ శాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఖచ్చితంగా గుంపుగా వెళ్ళాలి, అవసరమైతే తప్ప బయటకు వెళ్ళరాదు అని చెప్పేసి సూచన చేశారు. పెద్ద పులిని ఏమీ హాని చేయకుండా ఉండాలి మీరు అని చెప్పి సూచించడం జరిగింది. మొత్తం మీద తమ గేదెలు ఇప్పటికే 2 ప్రాంతాల్లో మృతి చెందడము, మరోవైపు ఇలా సంచరించడంతో ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి పులులు ఇటువైపు వచ్చాయా, ఇక్కడ సంచరిస్తున్నాయా, ఎవరికేమైనా హాని జరిగే ప్రమాదం ఉందా అనేటువంటి ఆందోళన అయితే సమీప ప్రాంత రైతుల్లో అయితే కనబడుతుంది. మొత్తం మీద ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలి అని అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. పొలాలకు పోవద్దు, ఏదైనా పోయినా కానీ ఏదైనా అవసరం ఉంటే గ్రూప్గా పోవాలి. నెక్స్ట్ ఏంటంటే అది నేషనల్ ఎనిమల్ కాబట్టి మనం ఎలక్ట్రికల్ ఈ సర్క్యూట్స్ ఉంటాయి కదా సార్, ఇల్లీగల్గా కరెంటు పెట్టుకుంటారు. అది కరెంటుకి ఇట్లా తగిలి ఏదైనా అయిందనుకోండి, వాడికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంది. కాబట్టి ఎటువంటి పులికి మాత్రం మనం ఎటువంటి ప్రమాదం చేయకూడదు, అది నేషనల్ ఎనిమల్ కాబట్టి. అట్లాంటప్పుడు మన ప్రాణం కూడా జాగ్రత్త, మనం ప్రాణం ఇంపార్టెంట్, కానీ దానికి ఎదురుగా పోయి అనవసరంగా దానికి ఇబ్బంది చేయటం అట్లాంటివి మాత్రం చేయకూడదు. మన జాగ్రత్త అది ఉన్నప్పుడు ఏం చేయాలి, కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి రాకుండా, పొలాలకు కొద్దిగా తక్కువగా పోవటం, అడవుల్లోకి పశువుల్లోకి తీసుకుపోకపోవటం అట్లాంటివి చేసుకొని కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఒక దగ్గర ఉండదు అది. ఎందుకంటే మన అడవి ఏందనేది ఇక్కడ ఉన్న పెద్దపల్లి ఫారెస్ట్ టైగర్ ఉండే అంత పెద్ద అడవి కాదు, ఇది చాలా ఓపెన్ ఫారెస్ట్ ఉంది సార్. స్క్రబ్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్, అంత పెద్ద డెన్స్ ఫారెస్ట్ కాదు. లాస్ట్ టైం 2020లో వచ్చింది, 2022లో వచ్చినాయి. 20లో వచ్చి ఒక క్యాటిల్ కిల్ అయింది, 7 రోజులు ఉంది, వారం రోజులు ఉంది, వెళ్ళిపోయింది. 22లో వచ్చింది, ఒకటే రోజులో క్రాస్ అయిపోయింది మానేరు దాటి భూపాలపల్లికి. కాబట్టి ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, దాడి తప్పి అట్లా వచ్చేసింది. ఆసిఫాబాద్ నుంచి వచ్చింది, అది ఫిమేల్ టైగర్, యంగ్ ఉన్నది. ఆటోమేటిక్గా అది కూడా చూస్తున్నాం వెళ్ళిపోతుందని. వారం రోజుల నుంచి మనం ట్రాకింగ్ చేసుకుంటున్నాం, కానీ ఒక 2-3 రోజుల నుంచి దాని యొక్క ట్రాకింగ్ దొరకట్లేదు. మళ్ళీ ఈరోజు ప్రత్యక్షంగా మన వాళ్ళు చూశారు కాబట్టి మళ్ళీ కొద్దిగా డిస్టర్బ్ అయింది. రేపు మళ్ళీ మార్నింగ్ దీని యొక్క అడుగులను బట్టి మన వాళ్ళు ట్రాక్ చేస్తారు, మళ్ళీ అది ఎడిపోయిందో చూస్తారు. కాబట్టి పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం లేదు, మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఏ టైం కనబడదు సార్? చెప్పు, నీ పేరు ఏం పేరు? బాబు సార్. ఏమైంది? మన బుద్ధికి ఎట్లా నిలబెట్టి కట్టేసిపోయినాక నాకు కట్టేసినా నేను అక్కడ కొంచెం సభ, బహిరంగ సభ జరిగింది. నాకు కట్టేసిపోయినా ఆడ పోయి ఆడ బహిరంగ సభ చూసినాయి, ఇంటికి వచ్చింది. పొద్దుల లేచి మళ్ళీ పొద్దుల లేచి ఆవుల కడిగి ఎంత కడిగేది పోయే వరకు మొత్తం 3 ఎగ్గులు ఉన్నాయి, కానీ అది ఆవులేదు. దాన్ని తరుముకొని పోయింది, అది ధైర్యం తరుముకొని పోయింది. తరకపోయి ఆడితే మొత్తం మెడలు అనుకున్నది, మెడలు అనుకుని అడ్డం పడగొట్టి నెత్తిలో తాగింది. తాగి మొత్తం 3 దగ్గర మొత్తం తినేసింది. నేను లాగలేదని చెప్పి తిరిగిపోయినా సార్. తిరిగే వరకు ఏంటి పొలాలు జంగల్కే ఉన్నది. ఈ పొలాల పూట మరి పొలాల పూట వేయిందని చెప్పి లేదు, చూసే వరకు
అదన్నా కాదు మొన్న మనకి 2-3 నెలలే అది కూడా ఇంకేసి కూడా ఈ ఎగ్జామ్ ఏమన్నా ఇంకా అది ఉరుకుట్లా ఉరికిపించి అనుకున్నాను వీళ్ళు ఏమైనా పైసలు ఇచ్చారా ఇప్పుడు? ఇచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.